టెర్రస్ పైన మొక్కలకి నీళ్లు పెట్టి ఆ తర్వాత ఈ విధంగా లోటాలో కొంచెం వాటర్ ఉంటే ఇలా మొక్క మొదట్లో పెట్టేశాను. మరుసటి రోజు వచ్చి ఇది తీసి చూసేసరికి దీని కిందంతా కూడా వానపాములు చూస్తున్నారుగా ఎలా వచ్చేసాయో. ఈ లోటాలో వాటర్ ఉండి అది చల్లగా ఉండడంతో ఆ ప్లేస్లోకి అన్నీ కూడా అక్కడికి చేరిపోయాయి. ఇది వరకైతే టెర్రస్ గార్డెన్ స్టార్ట్ చేసినప్పుడైతే నా గార్డెన్లో మట్టిలోని అసలు వానపాములే కనిపించేవి కాదు. ఉన్నా కానీ ఏదో చాలా చిన్నవి 1, 2 అలా ఉండేవి. ఈ సైజు అయితే ఈసారి మాత్రం చాలా ఎక్కువైతే ఉన్నాయి. ప్రతి టబ్లో కూడా వాటర్ తేమ ఎక్కడ ఉంటుందో అక్కడికి ఈ విధంగా వచ్చేస్తున్నాయి. ఇదైతే వేసవికాలం కాబట్టి మనం ఎప్పుడూ కూడా మట్టి అనేది తేమగా ఉండే విధంగా చూసుకోవాలి. పైన మల్చింగ్ కూడా చేసుకుంటే వానపాములు అనేవి మనకి మట్టిలో చక్కగా సర్వే అవుతాయి. వేడి ఎక్కువగా ఉంటే అవి తట్టుకోలేవు. అలా అని వాటర్ కూడా అంటే మట్టి కూడా బాగా తేమగా నీళ్లు నిలబడేలాగా ఉన్నా అవి అక్కడ ఉండవండి. వర్మీ కంపోస్టు, మాన్యూర్స్ వాడడం వల్ల సహజంగానే మట్టిలో ఇవి పుడతాయి.